ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఇప్పటి నుంచి మనకి వచ్చే ప్రతి ఒక్క రిక్రూట్మెంట్లో కూడా 95% రిజర్వేషన్ లోకల్స్కి మాత్రమే ఉండబోతుంది. ఎస్, మీరు విన్నది కరెక్ట్. 95% అంటే సిమిలర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు 95% లోకల్ రిజర్వేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అండ్ ఈ 95% కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అంతకుముందు స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత 2014 నుంచి 2022 వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండేవి. 2022లో అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ కోసం మనకి డిస్ట్రిక్ట్స్ 13 నుంచి 26 చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 26 నుంచి ఇంకొక రెండు కూడా యాడ్ చేద్దామని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. మెయిన్గా టీడీపీ గవర్నమెంట్, అదే కూటమి గవర్నమెంట్. సో వీళ్ళు ఇంకొక రెండు జిల్లాలు అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ 26 జిల్లాలకి పోలవరం మరియు మార్కాపురం ఈ రెండు జిల్లాలను కూడా యాడ్ చేద్దాము, 26 నుంచి 28 చేద్దాము అనే ఆలోచనలో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజల్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకవేళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మనకి అప్రూవల్ ఇచ్చిన తర్వాత, అప్రూవల్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ రాకముందే వస్తే కనుక 28 జిల్లాల ప్రకారంగా మీ యొక్క రిక్రూట్మెంట్ అనేది ఉండబోతుంది. సో అసలు మీరు ఏ జిల్లాకు వస్తారు, లేదా ఏ జోన్కి వస్తారు, ఏ మల్టీ జోన్కి వస్తారు అని మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే మీరు ఆ జోన్కి లేదా ఆ డిస్ట్రిక్ట్కి లేకపోతే ఆ మల్టీ జోనల్ పోస్టులకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, నేను ఎక్కడ అర్హుణ్ణి, లేదా నా లొకాలిటీ ఎక్కడ అని చెప్పేసి తెలుసుకునే అవసరం ఉంది. కాబట్టి ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. ఎస్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మల్టీ జోన్ వన్లోకి ఏమేమి వస్తాయి, మల్టీ జోన్ టూలోకి ఏమొస్తాయి, అసలు ముందుగా మల్టీ జోన్ వన్ అంటే ఏంటి, జోన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి జిల్లా అని మెన్షన్ చేసిందండి. ఓకేనా, ఈ జిల్లాలో శ్రీకాకుళం అని మెన్షన్ చేసింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లాలో అంటే శ్రీకాకుళం డిస్టిక్లో మీకు జూనియర్ అసిస్టెంట్ లేదా దానికన్నా తక్కువ క్యాడర్ ఉండే పోస్ట్ మీకు ఒక జాబ్ వచ్చింది అనుకుంది. వస్తే మీరు ఇంకా రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటారు, వేరే జిల్లాకి వెళ్ళరు. ఈ క్లారిటీ మీకుందా? ఇది మనకి జిల్లా స్థాయి పోస్టులు అంటారు అనమాట, అంటే డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ అని చెప్పేసి అంటారు. ఒకవేళ మీకు జూనియర్ అసిస్టెంట్కి పైన ఉన్న పోస్టులు, ఫర్ ఎగ్జాంపుల్ సూపరింటెండెంట్ కానీ లేకపోతే ఏదన్నా గెజిటెడ్ పోస్ట్ వచ్చింది అని అనుకుందాం. ఓకేనా, అది మీకు జోనల్ పోస్ట్ అని అనుకుందాం. ఓకేనా, అంటే మీరు జోన్ వన్లో శ్రీకాకుళం, విజయనగరం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి ఇవన్నీ కూడా జోన్ వన్ కింద వస్తాయి కదా. మీకు ఒక జోనల్ పోస్ట్ వచ్చింది అని అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు చెప్పిన సూపరింటెండెంట్ కానీ అదర్ ఈక్వలెంట్ పోస్ట్ ఏదైనా వచ్చింది అనుకుంటే మీకు శ్రీకాకుళంలో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ వస్తే అక్కడి నుంచి విజయనగరంకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, విజయనగరం నుంచి పార్వతీపురం మన్యంకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనమాట. ఇది జోనల్ పోస్టులు, అంటే మీ జోన్లోనే మీకు ఉద్యోగం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెప్యూటీ కలెక్టర్ కానీ డిఎస్పి కానీ ఇలాంటి మల్టీ జోనల్ పోస్ట్ ఉద్యోగం వచ్చింది అని అనుకుందాం. అంటే అవి హై క్యాడర్ జాబ్స్ అనమాట, గ్రూప్ 1 క్యాడర్ జాబ్స్ వచ్చినాయి అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్పిగా జోన్ 1లో అపాయింట్ అయ్యారు అనుకుంటే మిమ్మల్ని జోన్ 2కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనమాట. దే ఆర్ మల్టీ జోనల్ పోస్ట్, అంటే ఒక జోన్ నుంచి ఇంకొక జోన్కి, ఇంకొక జోన్ నుంచి ఇంకొక జోన్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మల్టీ జోనల్ పోస్ట్లో మీరు జోన్ 1 ఉన్నా, జోన్ 2 ఉన్నా, జోన్ 3 ఉన్నా మల్టిపుల్ జోన్స్లో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. జోనల్ పోస్ట్ మీకు వచ్చింది అనుకుంటే మీ జోనల్లోనే మీకు ట్రాన్స్ఫర్స్ అన్నీ ఉంటాయి. జిల్లా స్థాయి పోస్ట్ మీకు వచ్చింది అనుకుంటే మీరు మీ జిల్లాలోనే వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ క్లారిటీ వచ్చింది కదా. అండ్ ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి ఒక్క రిక్రూట్మెంట్కి కూడా 95% రిజర్వేషన్ వచ్చేసి మనకి స్థానికులకి ఇచ్చారు, అంటే లోకల్స్కి ఇచ్చారు. 5% ఓపెన్ పెట్టేశారండి, అంటే అదర్ స్టేట్స్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు దట్ ఇక్కడ చూడండి, కొత్తగా మరో 2 జిల్లాలు ఏర్పాటు చేయడంతో 28 జిల్లాలకి కొత్తగా గెజెట్ నోటిఫికేషన్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నారు. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ఉద్యోగ నోటిఫికేషన్ నాటికి మనకి 28 జిల్లాల గెజెట్ నోటిఫికేషన్ వస్తే దాని ప్రకారమే నియామకాలు చేపడతారు అని చెప్పేసి అన్నారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో మల్టీ జోన్ 1లో ఏమేమి వస్తున్నాయండి మనకి ఇక్కడ. మల్టీ జోన్ 1లో మనకి 3 జోన్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో మరొక 3 జోన్స్ ఉన్నాయి. ఓవరాల్గా మనకి 6 జోన్లు ఉన్నాయి, 2 మల్టీ జోన్లు ఉన్నాయి. దీంట్లో జోన్ 1లో
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2లో అల్లూరి సీతారామరాజు డిస్టిక్, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. జోన్ 3లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ. మల్టీ జోన్ 2లో వచ్చేసరికి జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు. జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి అన్నమాట. రైట్. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అసలు నేను లోకలా కాదా అని చెప్పేసి ఎలా డిసైడ్ చేసుకుంటారు అనే దాని గురించి మనం చూద్దాము. బట్ దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. మీ అందరికీ కూడా హ్యాపీగా 95% మీకే ఉంటుందండి. ఎవరు కూడా బయట వాళ్ళు వచ్చి రాసే అంత స్కోప్ లేదు. అంతకుముందు మనకి డిఫరెంట్గా ఉండేదండి. అంతకుముందు మనకి 80-20 రేషియోలో అండ్ 70-30 రేషియోలో ఉండే అనమాట, డిపెండింగ్ ఆన్ ద పోస్ట్. సో ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి 95% లోకల్స్కి కేటాయించడం జరిగిందనమాట. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లేదా ఇంకేదైనా అదర్ జాబ్స్కి మీరు ఏం చేద్దాం అనుకుంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ మన అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన బ్యాచ్ 4 స్టార్ట్ చేశాము. అండ్ ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోచింగ్ కూడా రీసెంట్గా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు విఐపి లెర్నింగ్ యాప్కి వెళ్ళి మీరు అక్కడ కోర్స్ డెమో వీడియోస్ చూడొచ్చు. 140+ డెమో వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ ఒకవేళ సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫ్రీ స్టడీ ప్లాన్ కూడా పెట్టామండి. 100 days స్టడీ ప్లాన్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 1 అండ్ 175 days స్టడీ ప్లాన్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 కూడా పెట్టడం జరిగింది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.